ఈ శారీకి హోల్స్ ఉన్నాయని చెప్పాను కదా! దీనికి టోటల్‌గా 5 హోల్స్ వచ్చాయి. అయితే ఇది హోల్స్ ఎందుకు పడ్డాయి కూడా చెప్తాను. ఇది 14 ఇయర్స్ అవుతుంది శారీ తీసుకొని కస్టమర్స్. అయితే 14 ఇయర్స్ నుంచి ఈవెన్ బ్లౌజ్ కూడా వారు కట్ చేయించలేదు. అలాగే ఫోల్డ్ చేసి బీరువాలో పెట్టేశారు. అయితే ఆ ఫోల్డింగ్స్ దగ్గర మాత్రమే మనకు శారీలో బాగా అబ్జర్వ్ చేయండి. శారీలో ఫోల్డ్ చేసిన దగ్గర మాత్రమే శారీస్ హోల్స్ పడ్డాయి. అంటే అక్కడ క్లాత్ అనేది బాగా మెత్తపడిపోయి క్లాత్ అనేది హోల్స్ పడ్డాయి. బట్ ఇవి నేను గమ్ పెట్టి అతికించి తర్వాత ఎంబ్రాయిడరీ దాని మీద వేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక 3 శారీస్ చేశాను కానీ మరి ఒక చిన్న చిన్న హోల్స్ పడ్డవి. ఇదైతే చాలా పెద్దగా పడ్డవి హోల్స్. సో, చిన్న చిన్న వాటికి గమ్ పెట్టి ఆరబెట్టొచ్చు కానీ పెద్ద హోల్స్‌కి బాగా కష్టమైపోయింది. సో, అందుకే నేను సేమ్ ఉన్న క్లాత్ ఒకటి కాటన్‌ది తీసుకొని కింద అంటించి మరీ ఆరబెట్టాను. ఈ ప్రాసెస్ అయితే చాలా టైం పట్టింది. సో, మనము కొంచెం బీరువాలో పెట్టేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మనకి ఇలాంటివి జరగకుండా ఉంటది. క్లాతులు పగిలిపోవడం గానీ, అక్కడ ఫోల్డింగ్స్ దగ్గర ఏం కాకుండా నీట్‌గా ఉండే చిన్న చిన్న టిప్స్ పాటించాలి. నేను ఆ టిప్స్ కూడా నేను షేర్ చేస్తాను. సో, నేనిక్కడ కింద అది క్లాత్ పెట్టినా కూడా సెట్ అవ్వట్లేదు. అక్కడ హోల్ అనేది పెద్దగా ఉంది. సో, మనకు మడతల దగ్గర అక్కడ 14 ఇయర్స్ అయింది కాబట్టి ఆ డస్ట్ అక్కడ బాగా కనిపిస్తది మనకు. ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసినప్పుడు బాగా కనిపిస్తది. సో, నాకు ఆల్మోస్ట్ ఈ గమ్ పెట్టి ఆరబెట్టడానికే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది దగ్గర దగ్గర. ఈ 5 హోల్స్‌కే చాలా ఇబ్బందయిపోయింది. కాకపోతే మనం పెట్టిన మనీ వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మనకు శారీ అనేది మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికొస్తది. సో, నేనైతే ఒక 5 మొత్తం అంటించేసాను. అంటించి ఒక నైట్ అవుట్ మొత్తం ఆరబెట్టేసాను. ఆరబెట్టి ఇది తీసేటప్పుడు గమ్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి. లేదంటే మన గమ్ పెట్టిన దానికి మొత్తం ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో, టైలర్స్ అందరికి నేను ఈ టిప్ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, నేను కూడా ప్రయత్నించాను. ఫస్ట్ స్టార్టింగ్ కస్టమర్ తెచ్చినప్పుడు ఏం చేయాలబ్బా దీనిని మనకు మామూలుగా మిషన్‌తో ఇట్లా రబ్ చేసి ఇద్దాంలే అనుకున్నా కానీ కొన్ని కాస్ట్లీ చీరలొచ్చాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఈ టెక్నిక్ అనేది యూజ్ చేసిన. చూసారా ఎంత జాగ్రత్తగా తీసినా కూడా అది పైన అంటుకున్నది మొత్తం దూరం దూరం జరిగిపోతుంది. మధ్యలోకు గ్యాప్ వస్తుంది. సో, నేను మొత్తానికైతే ఫిట్టింగ్ చేసి ఫ్రేమ్‌కి పెట్టేసిన. సో, కొన్ని అడ్డం ఉన్నాయి ప్యాచెస్, కొన్ని నిలువున్నవి. మనకు నెక్ ప్యాచ్ తీసుకొని నేను పైన మనకు నెక్ జాయింట్ వస్తది బ్లౌజ్‌కి. ఆ బ్లౌజ్ పార్టే తీసుకొని నేను అడ్డం, నిలువు వేశాను. అయితే మనకు కొంచెం స్ట్రెయిట్‌గా ఉన్న లైన్ దగ్గర మాత్రమే నీట్‌గా వచ్చింది. కొంచెం జిగ్‌జాగ్‌న అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ వచ్చినాయి ఒక 2 దాన్లకు. సో, అక్కడ మాత్రం కొంచెం ఇబ్బందయింది. ఇగో స్ట్రెయిట్‌గా వచ్చిన లైన్ ఇది. ఇది జిగ్‌జాగ్ వచ్చింది కాబట్టి నేను అటు ఇటు వేయాల్సొచ్చింది. చాలా ఇబ్బంది పడ్డాను.